బచ్చా బచ్చా రామక జన్మభూమిక కాముక అయోధ్యలో పూజింపబడిన అక్షంతలు గ్రామ గ్రామాన చేర్చి సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఇవాళ ఈ సినిమా తీసిన దర్శక నిర్మాతలకు అందరూ తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఈ సినిమా హనుమాన్ చాలీసా, ఒక సినిమాలో హనుమాన్ చాలీసా పెట్టి ఇంత సాహసం చేసినటువంటి ప్రొడ్యూసరు డైరెక్టర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి అయోధ్యలో భవ్య దివ్య రామ మందిర నిర్మాణము 22వ తేదీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈ యొక్క సినిమా రావడం అనేది రామభక్తులు ఆనందపడే సమయము. రేపు 22 దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. ఆ దీపావళి పండుగలో మళ్ళీ ఒకసారి మనందరికీ ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని, హిందువులు గర్వపడేలా, రామభక్తులు గర్వపడేలా ఈ యొక్క హనుమశక్తి ఆవహించి 22వ తేదీ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసము ఈ సినిమా ఒక చక్కటి ప్రేరణగా మనకిస్తుంది. కాబట్టి ఇందులో హనుమాన్ చాలీసా అల్టిమేట్ అమేజింగ్. కాబట్టి వాళ్ళందరికీ కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు. సినిమా చాలా బాగుంది. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా, అందరం చూస్తాం. ఈ సినిమాను విజయవంతం చేసుకోవాలి. మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలనే ఒక ప్రేరణ, ఉత్సాహాన్ని వాళ్ళకు కలిగించేటట్టుగా మేము ఈ సినిమాను విజయవంతం చేయిస్తాం. జై శ్రీరామ్. కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న, డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. మన తేజ్ గారు యాక్టింగ్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ తేజ్ కొంచెం లాగ్ అన్న, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అంటే, మిగతాదంతా మైండ్ బ్లోయింగ్ అన్న. బీజిఎం ఇంకా మన యాక్టింగ్ విషయంకి వస్తే న్యాచురల్ అన్న. ఇంకా మన విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అవి గ్రాఫిక్స్ లాగా కనిపించవు మనకి, ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి అంటే చాలా బాగున్నాయి అన్న. అన్న ఎమోషన్ ఉందన్న, లాస్ట్లో ఒక ఎమోషన్ ఉంటుంది మధ్యలో. ఆ ఎమోషన్కి ప్రతి ఒక్కడు కంట నీరు పెట్టుకొని అప్పుడైతే కంట నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. ఎమోషన్తో అసలు నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. ఏంది వర్మ ఇది, పడుతు వర్మ పడుతు. ఏదో రజనీకాంత్ సినిమా చర్యల్లో ఉంటే ఏదో అనుకోనా, కానీ థియేటర్కి వచ్చిన తర్వాత టికెట్ డబ్బులు పడుతున్నారు వార్త అనిపించి ఆడరా. ఆ ఫైట్ సీన్స్ కానీ, వరలక్ష్మి గారు, శరత్ కుమార్ అసలు యాక్షన్ సీన్స్లో కానీ, తేజస్ వచ్చి ఇంత చిన్న ఏజ్లో ఇంత మంచి బెస్ట్ యాక్టింగ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. విజువల్ వండర్స్ కానీ చాలా బాగుండేవి. అసలుకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ వర్మ అయితే చాలా బాగా చూపించారు. ప్రశాంత్ నీల్ కాదు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ వచ్చింది 2025లో. వాళ్ళ పార్ట్ 2 కూడా వస్తుంది. హనుమంతుడి చూపించేది సూపర్ పవర్స్ కానీ ప్రతి క్యారెక్టర్కి అసలుగా అది ఉంటుంది. మన ఒక కామెడీ అంటే ఆ బొచ్చుది మస్తు కామెడీ ఉంటుంది. చాలా కామెడీతోని మంచిగా అయితే సీన్స్ అయితే బాగున్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అన్న మెయిన్ చెప్పాల్సింది, విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి నిజంగా. అంటే ఆది పురుషు సినిమాలో విఎఫ్ఎక్స్ అంటే లేదు కదా, ఇదే కదా ప్రభాస్ పడింటే ఎక్కడికి వెళ్ళిపోయింది. రేటింగ్ నేను 5కి 4.5.